ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు, ఒక సైకో ముఖ్యమంత్రి తయారైండు మన రాష్ట్రానికి. ఆయన ఏం మాట్లాడతాడు, ఫస్ట్ ఆయనను ఈ సెక్రటేరియట్కో లేకపోతే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కో తీసుకోపోకుండా ఫస్ట్ అయితే తక్షణమే ఎర్రగడ్డకు తీసుకుపోయి షాక్ వేయించాలి ఆయనను. ఆయన యొక్క నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తలేదు. మాకైతే డౌట్ అనిపిస్తుంది. మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఆయన ఏం మాట్లాడుతుండో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆయన. ఏం మాట్లాడుతుండో ఆయన తోచని పరిస్థితిలో ఉన్నది. ఇవాళ ఆయన ఏం మాట్లాడతాడు అన్న అంటే ఆడికి పోయి నీళ్లు కేసీఆర్ అటు పంపిండు ఇటు పంపిండు అని మాట్లాడతాడు. అరే కేసీఆర్ గారు ఉన్నప్పుడే కదా పాలమూరు, ఎండిపోయిన పాలమూరు, వలసల పాలమూరు సస్యశ్యామలమై పచ్చబడ్డది. అప్పుడు నీళ్ళు ఏడికెళ్ళి వచ్చినాయన్న. అప్పుడు పాలమూరు బిడ్డలు ఇక్కడి నుంచి వెళ్ళి బాంబే, దుబాయ్ పోయిన ఈ యొక్క పాలమూరు ప్రజలు ఇవాళ రిటర్న్ వలస నుంచి వచ్చి ఇవాళ అక్కడ బతుకుతున్నారు అంటే దాని కారకుడు ఎవడన్నా కేసీఆర్ గారే కదా. మరి అలాంటి యొక్క నువ్వు అప్పుడు కేసీఆర్ గారు నీళ్లు మన వాటాని మన నీళ్లను ఆపినోడు ఎట్లా పంపిస్తాడు? ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళకు సంబంధించిన కేఆర్ఎంని కేంద్రానికి అప్పచెప్తామని అంటే కేసీఆర్ గారు నల్లగొండ సభలో చాలా గట్టిగా గర్జిస్తే ఆ తెల్లారే వీళ్ళ యొక్క లాగులు దడిచి అసెంబ్లీలో మొత్తం తీర్మానం పాస్ చేసి వాళ్ళు కేంద్రానికి పంపారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఈరోజు చంద్రబాబుతో నీళ్ళ పంచాయతీ ఉండేది కాదని చెప్పి. అరే చంద్రబాబుకి వీళ్ళు పంపిస్తున్నారు. వీళ్ళు ఆయన యొక్క గురువు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం పాలమూరు యొక్క మొత్తము బట్ట బయలు చేయాలి, పాలమూరుని ఖతం చేయాలని చెప్పేసి ఆ యొక్క నీళ్లను ఆ వాటాన్ని పంపిస్తారు తప్ప సిగ్గు శరం ఉంటే ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు కదా, ప్రభుత్వంలో వీళ్ళు ఉంటే వీళ్ళు ఆపాలి కదా. కేసీఆర్ తిట్టుడు ఎక్కడిది? అప్పుడు నీళ్లు పోని నీళ్లు ఇవాళ ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి అంటున్నాం మేము. అప్పుడు పోని నీళ్లు ఇవాళ ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి? అరే కేఆర్ఎంకి పొక్కబెట్టి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నీళ్లు తీసుకుపోయింది. అప్పుడు నీళ్లు తీసుకపోతే అప్పుడున్న నాటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసిళ్ళు. ఆ చరిత్ర కాదు, ఇది చరిత్ర కాదంటారా మీరు? 100కు 200% నీళ్ళ విషయంలో కేసీఆర్ గారు చాలా జాగ్రత్తగా వ్యవహరించి బొట్టును ఒడిసిపట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు బాగుపడాలని చెప్పేసి ఇవాళ నీళ్ళను ఒడిసిపట్టి అందరికీ చేరే విధంగా చేసిండు. ఆ యొక్క ప్రాసెస్ను నువ్వు కంటిన్యూ చేయక నీకు శాతగాక ఆ నీళ్లను నువ్వు పంపించుకొని ఇవాళ కేసీఆర్ గారి మీద ఏడిస్తే ఏమొస్తుంది చెప్పు? ప్రభుత్వంలో లేనిది కేసీఆర్ అయితే లేడు, ప్రభుత్వంలో ఉన్నది నువ్వు, నీకా సోయి ఉండాలి. మరి నువ్వేం చేస్తున్నావో అర్థం కాని పరిస్థితి. లక్షలాది మంది వలసపోయిన వాళ్ళు రిటర్న్ వచ్చారు. ఎండిపోయిన పొలాలల్లో నీళ్లు బారిచ్చాడు. అదేవిధంగా నెర్రెల బారిన నేలన నీళ్లు బారిచ్చాడు కేసీఆర్. ఇది సరిపోతుందన్న? ఈ యొక్క పాలమూరులో ఉన్నటువంటి జిల్లాలు దాదాపుగా 14 కాన్స్టిట్యున్సీలకు పోయి తిరిగితే చెప్తారు వాళ్ళే. ఈ యొక్క కొడంగలు ఈయన ఉన్నటువంటి కొడంగల్లో కూడా నీళ్లు తీసుకొచ్చాడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ను నువ్వు ఇవాళ ఏదో తిట్టాలి, ఏదో చేయాలని అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే. అది సూర్యుని మీద ఉమ్మేస్తే వీని మీదనే పడుతుంది. అన్న వీళ్ళు కేసీఆర్ ఏం చేయనందుకు పట్టం కట్టలే అన్న. కేసీఆర్ చేయనందుకు కాదు పట్టం కట్టింది. వీళ్ళు ఇచ్చిన హామీలు అలవి కాని హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు అడ్డగోలుగా నోటికి ఏదొస్తే ఇవ్వడం వల్ల వాళ్ళకు ఏదో మార్పు అని అంటే ఏదో మార్పు జరుగుతుంది కావచ్చు అని చెప్పేసి ఇచ్చిళ్ళు తప్ప కేసీఆర్ గారు ఏదో చేయలేదని కాదు. ఇదే కల్వకుర్తి ప్రాంతంలో పోతే ఇవాళ ఎన్ని వేల ఎకరాలకు సాగునీళ్ళు వచ్చినాయి చూద్దాం. ఆ రోజు లేని నీళ్లు కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా వచ్చినాయి? కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా వ్యూహంతో నీళ్లు తీసుకొచ్చి పాలమూరు ప్రాంతాన్ని పచ్చ చేసిండు. ఇవాళ దాన్ని మొత్తానికి ఎండగట్టి ఇవాళ మొత్తం నీళ్లు ఖతం చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. అన్న వీళ్ళు చర్చకు మేము సరిపోతుంది. రేవంత్ రెడ్డి తోటి వీళ్ళు అవసరం లేదు, మేము సరిపోతుంది. వీళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడదాం. ఏం చేసిండు చెప్పులు? కేసీఆర్ గారి గవర్నమెంట్లో దాదాపుగా 200 ఉన్నటువంటి గురుకులాలను దాదాపు 1200 గురుకులాలను తయారు చేశాడు. దాదాపుగా 5 మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 33 మెడికల్ కాలేజీలు స్థాపించాడు కేసీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 3 రోజులు చెప్పచ్చు కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలు. మేనిఫెస్టోలో లేని కూడా కేసీఆర్ గారు చెప్పిండు. వీళ్ళు కనీసం అది లేదన్న. మీకు ఒకటి చెప్తేనండి. అయితే ఆంజనేయ స్వామి శ్రీరామునితో చెప్తుండంట ఏమని,
లంకలో ఉన్నటువంటి సీతనన్న తీసుకొచ్చుడు చాలా సులభం అవుతుంది కావచ్చు, కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుడు మనతోటి కాదు, ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీఎం తోటి అసలే కాదని చెప్పేసి మాట్లాడుతున్నట. బ్రహ్మగారు కూడా ఏమంటున్నాడు తెలుసా, సృష్టికర్త బ్రహ్మ ఉన్నాడు కదా, ఈ సృష్టి కాకుండా ఇంకా 3-4 సృష్టిలనే నేను సృష్టిస్తా, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుడు నా తరం కూడా కాదు కదా, ఈ దేవుళ్ళ ఈ సృష్టిలో ఉన్నటువంటి దేవుళ్ళ తరం కూడా కాదని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. వీళ్ళు ఇచ్చిన హామీలు అడ్డగోలు హామీలు. కన్ఫ్యూజన్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. మీకు ఇంకోటి చెప్తా, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు వీళ్ళ బృందము రేవంత్ రెడ్డి గారు ఒక ఊరికి పోతారన్న. ఒక ఊరికి పోతే ఆ ఊరికి పోగానే అక్కడ ఉన్న ఊరోళ్ళందరూ జమ అయ్యి మీకు రేవంత్ రెడ్డి ఒకటే మాట్లాడు, మీకు ఏం కావాలో కోరుకోండి, నేను ఇమ్మీడియట్గా ఇప్పుడే శాంక్షన్ చేసేసి మీకు మొత్తం ఇచ్చేసిపోతా అంట. సార్ మాకు ఒక 4 మా యొక్క కోరికలు ఉన్నాయి సార్, అది తీర్చండి అని చెప్పేసి నాలాంటి ఒక యువకుడులే చెప్తాడు. ఏంది ఒకటి చెప్పు అని అంటాడు. సార్ మా ఊరికి ఒక బడి కావాలి సార్ అని మాట్లాడతారు. ఓకే ఇమ్మీడియట్గా విద్యాశాఖ మంత్రి నేనే కదా అని చెప్పేసి ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఫోన్ చేస్తాడట. ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఫోన్ చేస్తే ఈ పలానా ఊరికి మనం ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసేయాలి, KG to PG సంబంధించిన భవనాలు ఇమ్మీడియట్గా రావాలి ఇక్కడ అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు సపోర్ట్లో కొడతారు, హ్యాపీ. నెక్స్ట్ ఇంకొకటి ఏం కావాలని చెప్పేసి ఇంకొక పెద్ద మనిషి లేచి చెప్తాడు, మాకు ఇక్కడ మనకు హాస్పిటల్ లేదు సార్ అని చెప్పి మాట్లాడతారు. హాస్పిటల్ ఇమ్మీడియట్గా దామోదర్ రాజనర్సిగా ఫోన్ కొట్టా అని చెప్పేసి కొడతాడు. ఫోన్ కొడితే దామన్న ఇక్కడ ఒక హాస్పిటల్, ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ కావాలి ఇక్కడ అని చెప్పేసి మాట్లాడితే ఇమ్మీడియట్ ఇక సపోర్ట్లు కొడతారట ఊరోళ్ళు. నెక్స్ట్ ఇంకేం కావాలి మీకు అంటే మాకు ఒక గుడి కావాలి సార్ అని మాట్లాడుతుంది. ఇంకొక గుడి కావాలంటే ఇమ్మీడియట్గా కొండ సురేఖ్ గారికి ఫోన్ కలుపురా మంత్రి గారికి అని చెప్తే ఆమె గట్ల ఇక్కడ మొత్తం ఆంధ్ర దేవుళ్ళు ఒకటే కాడ ఉండేటట్టు ఒక గుడికి మనం శాంక్షన్ చేస్తానని నేను మాట ఇచ్చిన వీళ్ళకి అని చెప్పి వాళ్ళు సపోర్ట్లు కొడతా ఉంటారు. ఇంకా ఆఖరిగా ఏమున్నది అని అంటే ఒక నాలాంటి యువకుడు లేచి ఒకటి ఉంటుంది సార్, ఇక్కడ టవర్ లేదు సార్, ఇక్కడ సిగ్నల్ రావు సార్ అని అంటే, అరే సిగ్నల్ రాకపోతే నేను గిద్దసేపు మాట్లాడిన ఫోన్లు చేసిన ఉత్తేనా అని అంటే వాని ఫోన్ల నుంచి వెళ్ళి నెట్వర్క్ ఉన్న సంగతి కూడా మనకి తెలియదు, ఫోన్లు పోతున్నాయి అనేది కూడా తెలియదు అని అంటే జనాలను ఈ రకంగా బ్లఫ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలను బ్లఫ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు బ్లఫ్ చేస్తే బ్లఫ్ చేయడానికి, బ్లఫ్ కావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సిద్ధంగా లేరు. ప్రతి ఒక్కరు పోరాడతారు, ప్రతి ఒక్కరు అరుగుతారు, నిలదీస్తారు. పోరాటం ఇక్కడ కొత్త కాదు. నీలాంటి దొంగనా కొడుకులను ఉరికిచ్చిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, ఈ ప్రాంతానికి ఉన్నది. తస్మాత్ జాగ్రత్త, నువ్వు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చే ప్రయత్నం చేయి తప్ప ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ మీదికి కానీ ఇంకేదో ఎవరి మీదికి కానీ తోసే ప్రయత్నం చేయొద్దు, దయచేసి చెప్తా ఉన్నా. ప్రధానంగా 3 పార్టీలలో ఈ మధ్య బీసీ నినాదం ఎక్కువ వినిపిస్తుంది కదా, ఏ విధంగా అన్న ఈ తెలంగాణలో ఇప్పుడు వీళ్ళు కులగణన అని చేసిర్రు, మంచి పరిణామము. కులగణన చేయాలి, ఎవరిని వాటిందో తేలాలి, ఎవరికి రావాల్సిన హక్కులు వాళ్ళు జరగాలి. కానీ గమ్మత్ ఏం జరిగింది అని అంటే దాదాపుగా 20 నుంచి 40 లక్షల మంది బీసీలు చచ్చిపోయారు. అసలు ఏడున్నారు, ఆ గోరులు ఏడున్నాయో కనబడతలేవు. చచ్చిపోయిన వాళ్ళని ఏడగాలబెట్టిర్రు, ఏడదలగబెట్టిర్రు, ఏడ ఊడ్చిర్రు అనేది తెలియని పరిస్థితి. ఇంత పెద్ద మహమ్మారి కరోనా వస్తేనే చచ్చిపోలే అంతమంది, ఈ యొక్క బీసీ కులగణన చేసి చంపిర్రు అంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి మీరు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వారి దగ్గరనేమో క్లియర్ డాటా ఒకటి ఉంటుంది, ఆధార్ కార్డు నమూనాలోనేమో ఒక డాటా ఉంటుంది, అదేవిధంగా ప్రతిదీ ఒక డాటా ఉంటుంది, వీళ్ళు ఇచ్చే డాటా ఒకటి ఉంటుంది. అంటే ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణలో? వీళ్ళు చేసిన సర్వే ఉత్త బోగస్ సర్వే. బీసీల మీద ఒక దాడి జరిగింది తప్ప బీసీలకు చేసే న్యాయం కాదు అది. మరోవైపు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ఏ విధంగా చూడవచ్చు? బీజేపీకి మద్దతుగా బీఆర్ఎస్ ఎందుకు మేము ఇప్పుడున్న పరిస్థితులలో మా పార్టీ నిర్ణయం తీసుకోలేదు, దాని గురించి చర్చ ఎందుకు? మేము బీజేపీ గురించి కండు వేసుకొని ఏమన్నా ప్రచారం చేసినామా? బీజేపీ వాళ్ళకి ఓటేయమని చెప్పి అన్నామా? వీళ్ళకి సంబంధించిన స్వయాన వితిన్ ద పార్టీలో ఉన్నోళ్ళే బీసీకి సంబంధించిన వాళ్ళు నిలబడితే వేయరని చెప్పేసి వీళ్ళ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు తప్ప మేము ఏడా మాట్లాడతలేము. మేము ఆ విషయంలో చాలా స్తబ్దంగా ఉన్నాము, మాకు సంబంధం లేనట్టున్నాము. వాళ్ళు కొట్లాడుకుంటారు, అయిపోతుంది. ఎన్నికల అయిన తర్వాత మొదటిసారి కేసీఆర్ గారు మొన్న తెలంగాణ భవన్కి వచ్చిండు, ఏ విధంగా చూడొచ్చు? కార్యకర్తల లోపల మళ్ళీ నూతన ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక 1 year వరకు చూద్దామని చెప్పేసి పెద్ద మనిషి కేసీఆర్ గారు వేచి చూసిండు. 1 year వరకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎటువంటి నెరవేర్చలేదు. రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, పెన్షన్ రాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ భృతి రాలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎటువంటి ఏమీ లేవు. రేపటి రోజున ఏం చేయాలి బీఆర్ఎస్ పార్టీకి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇచ్చిళ్ళు, పోషించాలన్నా అద్దా?
100కు 200% జనాల తరపున నిలబడతారు, అడుగుతారు, ప్రశ్నిస్తారు. మా యొక్క కార్యాచరణ రేపటి నుంచి కొత్త కమిటీలు వేసుకుంటారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఊళ్ళల్లో, మండలాలలో, నియోజకవర్గాల వారి, జిల్లాల వారిగా వీళ్ళను ఎక్కడికక్కడ ఎండగడతారు. వీళ్ళ మెడలు వంచి ఈ యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా పోరాటం చేస్తాం.